అందరికి నమస్తే. రేవంత్ రెడ్డిది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన నల్గొండలో లాస్ట్‌లో ఆయన స్పీచ్ ముగింపు సందర్భంలో మరి జనాల దగ్గర నుంచి ఆయన ఏమి వస్తది అనుకున్నాడో ఏమో తెలవదు. కానీ ఒక ఆహ్, సపోర్ట్ అడిగిండు. అడిగితే జనాల స్పందన ఆళ్ళ అవునంటున్నారా? కాదంటున్నారా? చేతులు ఊపుతున్నారా? దేనికోసం ఊపుతున్నారో ఏమో తెలవదు. కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఇది ఆయన ఊహించిన దానికి అపోజిట్ వచ్చింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 3,00,000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చినాం. చాలా నిజాయితీగా సబ్స్క్రైబర్స్ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అందరు కొంటూ ఉంటారు, మనకు అది లేదు. కాబట్టి చాలా చిన్నగా పోతూ ఉన్నాం. చేసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయించండి, చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది వినండి. అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? వద్దు అంటున్నారా? ఉంటామంటున్నారా? మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? అది వాళ్ళకి అర్థం కావాలి. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం వద్దు 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 అంటున్నట్టుగానే కనిపిస్తున్నది. చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా 10 ఏళ్ళు ఇస్తే 100 ఏళ్ళు నెంబర్ 1 చేస్తాడా? ఇప్పుడు 2.5 yearsలో తెలంగాణ ముందుకు పోయిందా, వెనకకు పోయిందా? కనీసం ఉన్న దగ్గరనే ఉందా? అది కూడా ఇంపార్టెంటే. ఉన్న దగ్గర ఉంటే నష్టం లేదని, వెనకకు పోతే తీవ్రంగా నష్టపోతున్నామని, ముందుకు పోతే పాజిటివ్ మూడ్లో ఉన్నామని. ఈ 2.5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వెనక ఏం చేసినా తెలిస్తే ముందరికి ఏం తీసుకుపోతాడు, ముందర ఏం చెప్తాడు, ఆ విషయాలను కూడా తెలుస్తాయి. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ వెనకకు పోయింది అనుకుంటున్నారా, ముందరకు పోయింది అనుకుంటున్నారా? ఆ రిఫ్లెక్షనే అక్కడ జనంలో వచ్చిందా? జనాల్లో ఉన్న రిఫ్లెక్షనే వద్దు 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 అంటున్నారా? అంటే మీరేమి 10 సంవత్సరాలు ఉండొద్దు, మీరేమి దీన్ని నెంబర్ 1 చేయొద్దు చాలు అని. నిజంగా కూడా గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంది? అసలు వీళ్ళు 10 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరైనా సరే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంది? వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 years 50% ఉంది. వాళ్ళు ఎప్పుడో 1 సంవత్సరం క్రితమే స్టార్ట్ చేసిండ్రు. 2034 దాకా గవర్నమెంట్ ఉంటుంది మాది, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి, ఇవన్నీ ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసిండు. ఎవడన్నా పిల్లాడు 1వ తరగతి చదువుతున్నప్పుడు 2వ తరగతి చదువుతున్నప్పుడే ఆ పిల్లాడు ఏం కావాలో డిసైడ్ చేయరు. 9వ తరగతి 10వ తరగతి మెల్లగా ఇంటర్మీడియట్కి వచ్చినాక అప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంది డిసైడ్ చేస్తారు. ఒక పొలిటీషియను 2.5 years కాగానే, ఒక గవర్నమెంట్ 2.5 years కాగానే అసలు ఈ 2.5 yearsలో ఏమైనా ఎలగబెడితేనే బాగుండే. సరే, ఈ 2.5 సంవత్సరాలు మొత్తం దంచి కొట్టినరు. అసలు మా ఇరుగా మరగా కొట్టిన తెలంగాణ మామూలు పొజిషన్ లేదు. జనమంతా మామూలు సంతృప్తికరంగా లేరు. అసలు ఎట్లా మిస్ చేస్తున్నాం రేవంత్ రెడ్డిని? అసలు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నా సరే ఈయననే ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుండే అన్న సిచ్యువేషన్ ఉందా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్లో? జనాల్లో అట్లాంటి అభిప్రాయం ఉందా? లేదు కదా. కాంగ్రెస్ కార్యకర్తలే అసలు ఏంద్రబాబు మా గవర్నమెంట్ అనే ఆలోచనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వెనక ఉండి 4 పైసలు తింటున్న వాళ్ళకు ఆశ ఉండొచ్చు, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు ఇంకా 4 పైసలు వస్తాయని. కానీ 99% తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ ఎప్పుడైపోతుందా? ఎట్లా భరించాలి వీళ్ళని? ఇంకా ఎన్ని రోజులు భరించాలి? ఇక ఎప్పుడైపోతుంది ఇది? కనీసం రేవంత్ రెడ్డి అన్న దింపరా? కనీసం ఆయన దింపుతేనన్న సిచ్యువేషన్ మారుతుందేమో. మనిషి మారితే కొంత ఆలోచనలు మారుతాయి కదా. మనిషి మారితే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ముఖ్యమంత్రిని మారిస్తే పోతుందేమో, కొంచెం తగ్గుతుందేమో. చాలా ఏరియాలో అదే జరుగుతుంటుంది కదా. ముఖ్యమంత్రిని మార్చినప్పుడు కొంచెం అభిప్రాయం చేంజ్ అయిందని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంటారు వాళ్ళ పార్టీలు. కానీ ఈయన తెలంగాణను నెంబర్ 1 ఎక్కడ తీసుకుపోతుండవు? తెలంగాణ నెంబర్ 1 దిశగా పోతుందా? అంటే ఉత్తగా రైజింగ్ నెంబర్ 1 అని ఒకటి లోగో తయారు చేసి పెడితే నెంబర్ 1 అయిపోతుందా? దేనిలో నెంబర్ 1? క్రైమ్లో నెంబర్ 1లో ఉన్నాం మనం, దాంట్లో డౌట్ ఏం లేదు. క్రైమ్లో మనమే నెంబర్ 1. తర్వాత మళ్ళీ రైతులు అప్పులపాలు అవుతున్నారు, దానిలో కూడా నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్కి వచ్చేసినాం.
అది కూడా మనదే. స్కూల్ డ్రాప్ అవర్స్లో కూడా నెంబర్ 1కి వచ్చేసినాం. ఆల్రెడీ 4,000 స్కూల్లో 6,000 స్కూల్లో మూసేసిర్రు, ఇంకా మూసేస్తామంటున్నారు, ఇంకా 20,000 స్కూల్స్ మూసేస్తామంటున్నారు. అది కూడా నెంబర్ 1 అవుతాం. దానిలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంలో నెంబర్ 1 మనం, అమలు చేయడంలో కాదు. 423 హామీలు ఇస్తే 3 హామీలు అమలు చేసినారు, 420 హామీలు పక్కన పడేసినారు. మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. అసలు అది ఎంత అంటే బొక్కబోర్లో పడడం అనమాట. వాళ్ళంతా వాళ్ళే పోయి గుంతలో పడడం. మేనిఫెస్టో గురించి ఏ మేనిఫెస్టో గురించి మాట్లాడినా అప్పుడు చంద్రబాబుకి ఇచ్చిండ్రు, తర్వాత కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, తర్వాత బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు అంటే అంత ఉత్తగం రాలే వాళ్ళకు. అంతా ఇట్లా తిట్టుకుంటూ పోతే రాలే. చాలా పనులు చేస్తే వచ్చినాయి వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 10 years వచ్చిందంటే కూడా అప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు చేసిన పనులు, డెవలప్మెంట్ కనిపించింది, సంక్షేమ పథకాలు కనిపించినాయి. సేమ్ వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత 2004లో ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ తీసుకొస్తే కూడా 2009లో రెండోసారి గవర్నమెంట్ రావడం చాలా కష్టమైంది. పిఆర్పిని కనుక వీళ్ళు ప్లాన్ చేసి పెట్టకపోతే అవుట్. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది కాదు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 2023లో అప్పుడు రైతు భరోసా లాంటి స్కీమును, రైతు బంధు లాంటి స్కీమును ఇంప్లిమెంట్ చేస్తే ప్లస్ ఆల్టర్నేటివ్ ఎవరు కనబడకపోవడంతోనా, సేమ్ టైం కేసీఆర్ ఉంటేనే బెటర్ అని జనాలు నమ్మడంతోన మళ్ళీ 2023లో అంతకుముందుకు వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి. ఎన్ని తంటాలు పడ్డరు, ఎన్ని స్కీమ్స్ అమలు చేసిండ్రు, ఎన్ని డెవలప్మెంట్ చేసిండ్రు. చేస్తే రెండోసారి గవర్నమెంట్ వస్తుంది. అసలు వాళ్ళు చేసిన దానిలో, ఎవరు చేసిన దానిలోనే సరే, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, వీళ్ళు ముగ్గురు చేసిన దానిలో ఒక 10% అని చేస్తుర్రా? 10% నేను అడిగేది. రోడ్లు బొక్కలు పడితే కనీసం దానిలో మన్ను పోసే దిక్కు లేదు. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి డాంబర్ వేసాడో సిమెంట్ వేసాడో కాదు, మన్ను పోసే దిక్కు లేదు. ఎవడన్నా కాలనీ వాళ్ళు చూసుకుంటే రోడ్లు పోసుకోవాలి, మన్ను పోసుకోవాలి, 4 రోజులు ఉంటుంది, తర్వాత మన్ను కూడా ఎగిరిపోతుంది, లేకపోతే లేదు. ఇంకా ఏం డెవలప్మెంట్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అడగనికైనా ఉండాలి కదా కొంచెం. అంటే జనం ఏమనుకుంటారో అన్న మొహమాటం కూడా ఏం లేదా? ఇక జనం ఇచ్చారు కదా, ఆ జనం ఇచ్చిన షాకే కదా. నాకైతే వాళ్ళు వద్దు 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 అన్నట్టే అనిపిస్తున్నది. అందుకే మీకు 2 సార్లు వినిపించిన, మీరు కూడా వింటారని. ఆ వీడియో లేకపోయినా కూడా జనం ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుసు. తెలంగాణ జనం ఏమనుకుంటున్నారో రకరకాల సర్వేలలో తెలిసింది, రకరకాల వేదికల మీద తెలిసింది. అసలు ఆ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటే కనీసం ఎమ్మెల్యేలు జనాల దగ్గర పోతున్నారా? ఎమ్మెల్యే జనాల్లో కనిపిస్తున్నారా? మొత్తం గప్చుప్, ఎవ్వరు కనిపిస్తలేరు. ఎందుకంటే పోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు 10 ఏళ్ళు నాకు సహకరిస్తారా, నేను తెలంగాణ నెంబర్ 1 నమ్మకం కూడా లేదు కదా. క్రెడిబిలిటీ కోల్పోయినారు అందరూ. చేస్తే స్కాములు, లేకపోతే లూటీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉందా? రేవంత్ రెడ్డికి ఇంకా ఉన్నది ఒకప్పుడు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది కదా. వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తూనే ఉన్నాం కదా, భూములు, కబ్జాలు, సెటిల్మెంట్లు, హైడ్రా, ఇన్ని పేద ఇండ్లు కొనుగొట్టారు హైడ్రా తీసుకొచ్చి. తర్వాత మిగతా మినిస్టర్లు వాళ్ళ పనితీరేదో మనం చూస్తున్నాం కదా. ఈ గవర్నమెంట్కు క్రెడిబిలిటీ ఉందా? క్రెడిబిలిటీ లేకపోతే కష్టం. నమ్మాలే కదా మాటను. నమ్మకపోతే ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా జనాలకు? 2.5 yearsకే నమ్మకం కోల్పోతే ఇంకొక 2.5 years తర్వాత సిచ్యువేషన్ ఏంటో తెలియదు. అసలు అప్పటికి రేవంత్ రెడ్డి ఉంటాడో ఉండడో తెలియదు. కానీ 10 సంవత్సరాలు మీకు ఉండండి, 10 సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇవ్వండి, 30 నెలల దాకా నేనే ఉంటా. అసలు ఇవి రాజకీయాలు రాత్రి మారిపోతే మొత్తం. అయినా మీ గవర్నమెంట్ ఏమైనా చక్కదనం చేస్తారన్నా కనీసం అవుతుందిలే, ఉండొచ్చులే అన్న ఆప్షన్ అయినా కనబడుతుంది. అసలు ఆప్షనే కనిపిస్తలేదు కదా. వస్తుంది రాదు చెప్పలేము అనే ఆప్షన్లు పెడితే అసలు వస్తుంది అనే ఆప్షనే కనబడదు. మొత్తం బాగా ఇట్లుంటుంది. అందరు ఓట్లు వేసినాయి, 90% వద్దు రాదు అని చెప్తారు. వాళ్ళు పెట్టుకున్నారు కదా అంతకుముందు, ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పేసి డైరెక్ట్ కావాలి. ఫిజికల్ సర్వేలు చేసినా గంతే ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, జనం చర్చ, జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ అదే కాదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఆయనకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తారంట, తెలంగాణ నెంబర్ 1 తీసుకుపోతారంట. మీ కామెంట్ను, మీ రియాక్షన్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.